ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11.5 నెలలుగా ప్రజాస్వామ్యం ప్రతిరోజు కూనీ చేయబడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ వేధింపులే పర్వంగా ఏదో ఒక విధంగా అక్రమ కేసులు పెట్టాలి, సంబంధం లేకపోయినా ఎస్సీ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనేటటువంటి టార్గెట్ గా ఈ రెడ్ బుక్ అనేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఈ రాష్ట్రంలో వదిలి ఇష్టానురీతిగా నారా లోకేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రుల్ని, మాజీ ఎంపీలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నిజాయితీగా పనిచేసినటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరిని వేధింపులకు గురి చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ రాక్షస ఆనందాన్ని నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం పొందుతుంది అనడానికి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టు మరొక నిదర్శనం అని చెప్పాలి. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైతే మర్డర్ కేసు పెట్టారో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కూడా పెట్టినటువంటి మర్డర్ కేసు కూడా ఇంకో ఉదాహరణ అని చెప్పాలి. కాకాని గోవర్ధన్ రెడ్డి గారిది చూసుకుంటే ఎంత దారుణం అంటే ఈ కేసు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని A4 గా పెట్టారు. ఏంటంటే మైనింగ్ లో అంట అక్రమాలు జరిగిపోయినాయి, మైనింగ్ అక్రమాలకు సంబంధించి విదేశాలకి మైనింగ్ ఏదో చెన్నై పోర్టు ద్వారా తరలించారనేటటువంటి ఒక తప్పుడు కేసు పెట్టి A4 గా పెట్టారు. దీనికి సంబంధించి రుస్తుం అనేటటువంటి మైన్స్ లో అక్రమాలు జరిగాయంటూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు, దాని ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. A4 గా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పెట్టారు. ఆల్రెడీ A1, A2 కి ఈ కేసులో బెయిల్ వచ్చింది. బట్ ఈయనకి SC/ST కేసు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల, ఏదో గిరిజనులు బెదిరించారనేది పెట్టి తప్పుడు కేసు పెట్టడం వల్ల కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా ఈ ప్రభుత్వం కుట్రల బండి కేసు పెట్టింది. కానీ అసలు మైనింగ్ సంబంధించి అక్కడ అక్రమాలే జరగలేదని చెప్పి జాయింట్ ఇన్స్పెక్షన్ లో ఆల్రెడీ అక్కడ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఉంది, అసలు అక్కడెక్కడ అక్రమ మైనింగ్ అనేది జరగలేదని చెప్పి ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఈ మైనింగ్ శాఖ ఇన్ఛార్జ్ DD ద్వారా ఫిర్యాదు చేయించేసి మళ్ళీ తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవంగా వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ చూస్తే ఈ క్వార్జీ మెట్రిక్ టన్ను 12 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పెట్టారు. చాలా తప్పది. ఎందుకంటే క్వార్జీ మెట్రిక్ టన్ను విలువ కేవలం 20,000 రూపాయలు ఉంటుంది. అది కూడా బాగా నాణ్యత కలిగినటువంటి క్వార్జీ అయితే. వాళ్ళు పెట్టినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో 7 కోట్లు విలువ చేసేటటువంటి 60 మెట్రిక్ టన్నులు క్వార్జీ మెటలు, ఏదైతే ఈ మైన్స్ కి సంబంధించిన మిక్స్ మైకా మెటలు ఇవన్నీ అక్రమంగా చెన్నై పోర్టుకి తరలించేసి విదేశాలకు తరలించారనేటువంటి ఒక తప్పుడు కంప్లైంట్. ఇక్కడే అర్థమవుతుంది కదా మీకు. అసలు అక్కడ జరగలేదని చెప్పి మైనింగ్ శాఖ ఇచ్చింది, వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి ఏం జరగలేదు, అక్కడ అసలు అక్రమ మైనింగ్ అనేది జరగలేదు, అక్కడ 1050 మెట్రిక్ టన్నులు నిల్వ ఏదైతే అలానే ఉంది అని చెప్పినా కూడా తప్పుడు కేసు పెట్టి ఈరోజు అరెస్ట్ చేశారంటే, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులను గానీ, మాజీ మంత్రులు ఎవరిని వదిలిపెట్టం, మేము అందరినీ అరెస్ట్ చేసి ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి ఏదైతే దుర్మార్గాల్ని, ఏదైతే ఈ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తామనేటటువంటి టార్గెట్ లో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం జరిగింది. దయచేసి ప్రజలు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని, ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి తప్పుడు ప్రచారాన్ని దయచేసి నమ్మొద్దని చెప్పి ప్రజలకు చెప్తూ, ఇలాంటి అక్రమ అరెస్టులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెదిరేటటువంటి ప్రసక్తి లేదు. ఇంకా బలంగా ఈ ప్రభుత్వం మీద పోరాడతాం, ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని మాత్రం స్పష్టంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.